హాయ్ అండి. బెండకాయ వేపుడు జిగురు లేకుండా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 1/2 కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టేశాను. తాలింపు కోసమే పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కొబ్బరి కారము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టకుండానే వేయించుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసి ఒకసారి మొత్తము కలిపేసుకుందాము. మూత పెడితే ఆవిరికి నీళ్లు పడి జిగురు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. ఉప్పు కూడా చివరిలో వేసుకుంటే మనకి జిగురు అస్సలు రాదండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.